అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ నిజమైన ప్రేమ. వీణవంక అనే గ్రామంలో రాఘవయ్య సుశీల అనే దంపతులు నివసించేవారు. రాఘవయ్య గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు. రాఘవయ్య సుశీల దంపతులకు 3 సంతానం. కొడుకు పేరు వేణు, పెద్ద కూతురు పేరు కావ్య, చిన్న కూతురు పేరు లలిత. వేణు పై చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇటు కావ్య డిగ్రీ చదువుకుంటుంది, లలిత ఇంటర్మీడియట్ చదువుతుంది. రాఘవయ్య తన ఇంట్లో ఒక గది ఖాళీ ఉండటంతో ప్రసాద్ అనే సాఫ్ట్వేర్ అబ్బాయికి రెంట్కు ఇస్తాడు. ప్రసాద్ ఇంట్లో అందరితో కలివిడిగా ఉండేవాడు. కానీ కావ్యకి ప్రసాద్ అంటే అస్సలు నచ్చేది కాదు. కావ్య చదువుతున్న కాలేజీలోనే అవినాష్, నీరజ, సుమ చదువుకునేవారు. ఇలా కావ్యకి కాలేజీ పాటల పోటీలో ప్రథమ బహుమతి వస్తుంది. తాను గెలుచుకున్న బహుమతిని తీసుకొని ఇంటికి వస్తుంది. అప్పుడు కావ్యని చూసి అందరూ సంతోషిస్తారు. నా కూతురు పట్టిందల్లా బంగారమే. అయితే ఇంకేంటి, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పట్టుకోమనండి, అన్నీ బంగారం అయిపోతాయి. అసలే బంగారం ధర మండిపోతుంది. కావ్య, బావగారికి ఎప్పుడైనా నీ మీద కోపం వచ్చిందనుకో, వెంటనే ఒక పాట పాడాయి, కూల్ అయిపోతారు. బావకు దీని మీద కోపం రావటం ఏంటన్నయ్య? ఇదే ఒక బ్రహ్మ రాక్షసి. ఈవిడను కూల్ చేయడానికి ఆయనే ఏదైనా పాట పాడాలి. ఇక ఆపుతారా మీ కుళ్ళు జోకులు అని అంటుంది. మరుసటి రోజు కావ్య కాలేజీకి వెళ్తుంది. కంగ్రాట్స్ అండి కావ్య గారు, మీకు పాటల పోటీలో ప్రథమ బహుమతి వచ్చిందంట కదా. ఆ రోజు నేను కాలేజీకి రాలేదండి. థ్యాంక్స్ అండి అవినాష్ గారు. ఇక ఆ రోజు సాయంత్రం కాలేజీ అయిపోయాక, సుమా, ఈరోజు కాలేజీకి ఎలా వచ్చావే? అదేంటి నీరజ, మనం రోజు కాలేజీకి ఎలా వస్తాము? కార్లోనే వస్తాము. అప్పుడు నీరజ వైపు కావ్య కోపంగా చూస్తుంది. అది కాదే, కొందరు చీపుగా బస్సులోనే వస్తుంటారు. అవును సుమా, మీకు ఏ పాటలంటే ఇష్టమే? నాకు డిస్కో పాప్ సాంగ్స్ అంటే ఇష్టం. నాకు కూడా పాప్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అయినా ఈ మధ్య మన కాలేజీలో అడ్డమైన వాళ్ళు పాడిన పాటలకు కూడా బహుమతులిస్తున్నారా? సంగీతానికి విలువ లేకుండా పోయింది. కావ్యకి నీరజ స్వభావం తెలుసు కాబట్టి మౌనంగా ఉంటుంది. ఎవరికైనా లిఫ్ట్ కావాలంటే మా కార్లో రావచ్చు. చూసావా నీరజ, దానికి ఎంత పొగరు! మనం దాని గురించి ఎన్ని మాట్లాడుతున్నా నిమ్మకు నీరెత్తనట్టుంది. ఇలా జరుగుతుండగా, అమ్మా నన్ను ఇంటర్వ్యూకి పిలిచారమ్మా, ఈసారి నాకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావురా? అందుకు నువ్వు కూడా సహాయం చేయాలమ్మా. నేను ఇంటర్వ్యూ విషయంలో నీకేం సహాయం చేయగలనురా? ఇంటర్వ్యూ చేసే వాళ్ళలో నాన్నకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒక్క మాట నాన్న వాళ్ళతో చెబితే ఈ ఉద్యోగం నాకే వస్తుందమ్మా. మీ నాన్న ఇటువంటి వాటిని ప్రోత్సహించడని నీకు తెలిసే కదరా. అది కాదమ్మా, నేను ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. నాన్నగారు చూస్తున్నారు కదా. అమ్మా, మీరు చెబితే నాన్నగారు మీ మాట కాదనగలరు. ప్లీజ్. సరే, నేను మీ నాన్నగారిని అడిగి చూస్తాను. రాఘవయ్య ఇంటికి వచ్చాక సుశీల జరిగిన విషయం చెబుతుంది. నాకు తెలుసు సుశీల, వాడు చదివిన చదువు వృధా కాదు. కానీ ఇంటర్వ్యూ చేసే వాళ్ళలో మీ స్నేహితులున్నారట కదా, మీరు ఒక్కసారి వాళ్ళతో. ఇక నోరు మూస్తావా? అది కాదండి, మనవాడు అన్నిటిలోనూ ఫస్ట్. కానీ మెరిట్ ప్రకారం ఉద్యోగాలు రావట్లేదు కదా. ఇప్పటికే వాడు చాలా రోజుల నుంచి ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉద్యోగం రావట్లేదని దిగులు పడుతున్నాడు. ఈ ఒక్కసారికి మీ నిర్ణయం మార్చుకొని మన వాడి గురించి ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్లతో మాట్లాడండి. సారీ సుశీల, నా మనసుకు విరుద్ధంగా నేనే పని చేయలేను. నన్ను వాడు ఏమనుకున్నా సరే. ఈ విషయం తెలుసుకున్న వేణు బాధపడతాడు. లలిత కాలేజీకి వెళ్ళి వచ్చాక లలితకి ప్రసాద్ ఇంట్లోనే ట్యూషన్ చెప్పేవాడు. లలిత అంకుల్ అంటూ ప్రసాద్తో కలివిడిగా ఉండేది. మరునాడు ఉదయం, అమ్మా నాకు ఈ ఉద్యోగం వస్తుంది. మీ నాన్నగారు వాళ్ళతో మాట్లాడను అని చెప్పారు కదా. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారికి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు తెలుసంట. అతను వాళ్ళ నాన్నతో మాట్లాడతానన్నాడు. అన్నయ్య, నీకు ఉద్యోగం వస్తే నాకు కొత్త డ్రెస్ కొనివ్వాలి. నీకే కాదమ్మా, నాకు ఉద్యోగం వస్తే ఇంట్లో ఉన్న అందరికీ కొత్త బట్టలు తీసుకుంటాను. వేణుగారు, ఈ ఉద్యోగం మీకే వస్తుందండి, ధైర్యంగా ఉండండి.
అంటూ ప్రసాద్ వేణుకు ధైర్యం చెప్తాడు. మరునాడు ఉదయం సంతోషంగా ఇంటర్వ్యూకి వెళ్ళిన వేణు ఇంటికి వస్తాడు. అమ్మా, ఇంటర్వ్యూ బాగా జరిగింది. వాళ్ళు అన్నీ నాకు తెలిసిన ప్రశ్నలే వేశారు. ఈ ఉద్యోగం నాకే ఖచ్చితంగా వస్తుంది. ఈ మాటలు విన్న రాఘవయ్య, సుశీల చాలా సంతోషిస్తారు. సుశీల, ఇక నాకు ఏ దిగులు లేదు. పెద్ద అమ్మాయి పెళ్లి నేను చేస్తాను. ఇక చిన్నమ్మాయి పెళ్లి సంగతి వేణు చూసుకుంటాడు. కావ్య వాళ్ళ కాలేజీలో అందరూ పిక్నిక్ వెళ్ళాలని ప్లాన్ చేస్తారు. కానీ కావ్యకు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఫ్రెండ్స్ బలవంతంతో ఆమె పిక్నిక్కి వెళ్తుంది. అక్కడ అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎగ్జామ్స్ అయ్యాక ఎవరేం చేస్తారో వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్య పక్కనే ఉన్న పూల తోటలోకి వెళ్ళి పూలను చూస్తూ ఉంటుంది. అప్పుడు అవినాష్ అక్కడికి వస్తాడు. కావ్య, ఏంటి అంతలా మైమర్చి చూస్తున్నావు? ఎందుకో ఈ పూలను చూస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. నిజంగా ఇక్కడ వాతావరణం చాలా బాగుందండి. మిమ్మల్ని చూస్తుంటే ఆ వనదేవతే ఈ పూల మధ్య వచ్చి నిల్చున్నట్టుంది. సరే, మీరేంటి ఇలా వచ్చారు? సాయంత్రం అవుతుంది, ఇంటికి వెళ్దాం పదండి. పర్వాలేదండి, వాళ్ళు రెడీ అయ్యే వరకు ఇంకో గంట టైం పడుతుంది. మనం ఇక్కడే కాసేపు ఉండి ఆ ప్రకృతిలోని అందాలను ఆస్వాదిద్దాం. వాళ్ళంతా సామాన్లు సర్దుతుంటే మనం ఇక్కడే కూర్చుంటే ఏం బాగుంటుంది? అవన్నీ వాళ్ళు చూసుకుంటారు కావ్య. నేను నీకో విషయం చెప్పాలి. చెప్పండి. ఐ లవ్ యూ కావ్య. అవినాష్, ఏంటి నువ్వు చాలా మంచివాడివి అనుకున్నాను. కావ్య, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే మీ అమ్మా నాన్నలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం. ఐఎమ్ సారీ అవినాష్. నువ్వు నన్ను నమ్మడం లేదు కదూ. ఇంకా మన చదువులే పూర్తి కాలేదు. మనం ప్రేమించుకోవడానికి చాలా సమయం ఉంది అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇటు వేణు ఉద్యోగం వస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూసిన వేణుకు ఉద్యోగం రాలేదు. అతను దిగులుతో ఆలోచిస్తూ ఉంటాడు. అతనిని చూసిన రాఘవయ్య, సుశీల, కావ్య, లలిత బాధపడతారు. ఆ రోజు రాత్రి, సుశీల, మీ అందరికీ నా మీద కోపంగా ఉండొచ్చు. చచ, అదేం లేదండి. ఉద్యోగం ఈరోజు కాకుండా రేపు వస్తుంది. ఇప్పుడు వాడు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? కావ్య పరీక్షలు పూర్తయ్యాక అప్పు తీసుకొచ్చి కావ్యకు పెళ్లి జరిపిస్తాను. నేను రిటైర్మెంట్ అయ్యాక వచ్చిన డబ్బులతో అప్పు చెల్లిస్తాను. అంతా సవ్యంగానే జరుగుతుంది. వాడిని బాధపడకని చెప్పు. అదేం లేదండి. 2-3 రోజులు పోయాక వాడే మామూలు మనిషి అవుతాడు. ఒకరోజు కావ్య కాలేజీకి వెళ్ళేసరికి అక్కడ ఏదో గలాటా జరుగుతూ ఉంటుంది. అక్కడ నీరజ, అవినాష్ ఉంటారు. విషయం తెలుసుకున్న కావ్య, అవినాష్ గారు, మీరెంతో మంచివారు అనుకున్నాను. ఇలా చేస్తారనుకోలేదు. కావ్య, అసలు జరిగిన విషయం మీకు తెలియదు. ఏం జరిగినా అందరి ముందు పరువు తీసుకుంటారా? నీరజ అందరి ముందే నాపై చేయి చేసుకుంది. నిజమా? ఆమెనే అడగండి. నీరజ, మీరు గొప్పింటి వాళ్ళు. ఇలా చేయడం సరికాదు. అది కాదు కావ్య, నన్ను చూస్తూ ఏవేవో పాటలు పాడాడు. నేను మిమ్మల్ని చూసి పాట పాడలేదు. సిగ్గు లేకపోతే సరి, ఇంకా అబద్ధాలు చెబుతున్నారా? ఏది ఏమైనా నువ్వు అతనిపై చేసుకోవడం సరికాదు. అప్పుడు నీరజ కోపంతో చూస్తుంది. అవినాష్ గారు, 4-5 రోజులైతే మన పరీక్షలైపోతాయి. ఎవరి దారినా వారు వెళ్ళిపోతాము. దయచేసి ఆమెను వదిలేయండి. నో, ఆమె నాకు క్షమాపణ చెప్పాల్సిందే. నేను క్షమాపణ చెప్పేదే లేదు. ప్లీజ్ నీరజ, ఒక్కసారి సారీ చెప్పేయ్. నేను చెప్పను. అవినాష్ గారు, మీరైనా కాస్త ఆలోచించండి. ఇన్ని రోజులు అందరం కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నాము. కాలేజీ రోజుల్లో గడిపిన క్షణాలు అందరికీ తీపి గుర్తుల్లా ఉండాలి. అంతేకాని ఇలా ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటే బాగుండదు. ప్లీజ్, నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ విషయం ఇంతటితో వదిలేయండి. ఆవేశం తగ్గాక నీరజ వచ్చి మీకు సారీ చెబుతుంది అంటూ కావ్య చేతులు జోడించి నమస్కరిస్తుంది. అప్పుడు అవినాష్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. నీరజ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ అవినాష్ గారు. ఆవేశంలో ఉన్న మీరు నా మాటకు విలువిచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇలా ఒకరోజు
వేణుగారు, మీ నాన్నగారు లోను తీసి కావ్య పెళ్లి చేస్తానంటున్నారు. ఇప్పుడు అంత అప్పు చేస్తే తర్వాత మీ ఇంట్లో ఖర్చులకు ఇబ్బంది అవ్వచ్చు. నేను జాబ్ చేస్తాను కదండి. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారండి. మీకు ఉద్యోగం వచ్చాక కావ్య పెళ్లి చేయొచ్చుగా. ముందే అప్పులు చేస్తే మీకు ఒకవేళ ఉద్యోగం రాకపోతే? మరోలా అనుకోకండి, నేను మిమ్మల్ని కించపరచడం లేదు. మీకు ఉద్యోగం వస్తే సంతోషం. ఈ విషయం మీ నాన్నగారికి చెప్పండి. అసలు ఈ విషయం నేనే కావ్యకి చెప్దామనుకున్నాను. ప్రసాద్ గారు, మీరు అనుకున్నంత దయనీయ పరిస్థితిలో మేము లేము. మా నాన్న ఉద్యోగం చేస్తున్నారు. నా పెళ్లి చేసినంత మాత్రాన నా ఇల్లు వీధిలో పడదు. నాకు మా అన్నయ్య ఉన్నాడు. మీరు మా ఇంటి విషయాల్లో తలదూర్చడం అనవసరం. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. కావ్య, ఏంటా మాటలు? మీకేం తెలియదన్నయ్య, మీరూరుకోండి. ఎవరో మాటలు చెప్పినా నమ్ముతారు. ప్రసాద్ మీరు అనుకున్నంత మంచివాడు కాదు. కావ్య గారు, మీకు నా మీద కోపం ఎందుకండి? ఇప్పుడు నేనేమైనా తప్పుగా మాట్లాడానా? కావ్య, ఇక ఈ విషయం వదిలేయ్. సారీ వేణు అంటూ ప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటు వేణు ఉద్యోగం గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకదు. అతను తన గదిలో ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. రాఘవయ్య, సుశీల చూసి చాలా బాధపడతారు. ఈ విధముగా జరుగుతుండగా రాఘవయ్య తన ఉద్యోగం నుండి రిటైర్మెంట్ అవుతాడు. సుశీల, నేను ఉద్యోగం నుండి రిటైర్మెంట్ అయ్యాను. వచ్చిన డబ్బులతో కావ్య పెళ్లి జరిపిద్దాం. నా బాధంతా వేణు గురించే. వాడికి ఏదైనా ఉద్యోగం వస్తే బాగుండు. అవునండి, ఆ భగవంతుడు మన అబ్బాయికి ఎప్పుడు దారి చూపుతాడో. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.